హలో ట్రావెలర్స్, వెల్కమ్ టు మై ఛానల్ టెకీ ట్రావెల్ పేర్. అందరూ ఎలా ఉన్నారు? అండ్ తమ్నైల్లో ఆల్రెడీ చూసారు కదా బిఎంటీసీ వన్ డే టూర్ ప్యాకేజ్ కోసం. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ టూర్ ప్యాకేజ్లో మనం 550 రూపీస్తో 5 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. ఫ్యామిలీతో ఏమైనా వీకెండ్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకున్నా కూడా ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఈ టూర్ ప్యాకేజ్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తుంది కదా, ఈ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఫ్రమ్ అడుగుతుంది. ఫ్రమ్ పాయింట్ ఏంటి అంటే కెంపుగౌడ బస్ స్టాండ్ ఇవ్వండి. బస్సెస్ అన్నీ అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ 2 వచ్చేసరికి ఈషా ఫౌండేషన్ ఇవ్వండి. ఫ్రమ్ అడ్రస్ అండ్ 2 అడ్రస్ ఇచ్చేసిన తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోండి. ఏ డేట్లో మీరు వెళ్ళాలి అనుకుంటున్నారో ఆ డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెర్చ్ కొట్టండి. నెక్స్ట్ అక్కడ మనకి చాలా స్లాట్స్ కనిపిస్తాయి చూడండి. అక్కడ 12, 12:30, 12:05 అలా డిఫరెంట్ స్లాట్స్ కనిపిస్తాయి. మీకు ఏ స్లాట్ కావాలి అనుకుంటే అక్కడ చెక్ చేసుకుని ఆ సీట్ బుక్ చేసుకుంటే సరిపోతుంది. వన్స్ ప్యాసింజర్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేస్తే మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వస్తుంది. అండ్ ఈ ప్యాకేజ్ వచ్చేసి ఓన్లీ వీకెండ్స్ ఇంకా పబ్లిక్ హాలిడేస్ ఏమన్నా ఉంటే అప్పుడు మాత్రమే ఈ ప్యాకేజ్ అవైలబుల్గా ఉంటుంది. ఆ డేనా బెంగళూరులో ఎక్కడున్నా సరే కెంపుగౌడ బస్ స్టాప్కి రీచ్ అయిపోండి. టెర్మినల్ 2 ఆపోజిట్లో కదంబ షాప్ ఉంటుంది. అండ్ ఇక్కడే అన్ని బస్సెస్ ఆపుతారు. మనకి ఇచ్చిన టికెట్లో బస్ నెంబర్ ఉంటుంది. మనం ఆల్రెడీ సీట్స్ ఎలాగో బుక్ చేసుకున్నాం కాబట్టి వెళ్ళి అక్కడ కూర్చోవడమే. అండ్ ఈ టూర్ ప్యాకేజ్కి మీరు జస్ట్ మీ ఆధార్ కార్డ్ క్యారీ చేస్తే సరిపోతుంది, జస్ట్ ఫర్ వెరిఫికేషన్. అండ్ ఈ బస్సెస్ అన్ని మ్యాక్స్ ఆఫ్టర్ 11 స్టార్ట్ అవుతున్నాయి. మన జర్నీలో ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కెన్వి బసవన్న స్వామి టెంపుల్. ఈ టెంపుల్లో స్వయంభుగా వెలిసిన బసవన్నని దర్శించుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ 1000 years ఓల్డ్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి ఒక స్టోరీ కూడా ఉంది. ఇక్కడ ఉన్న రాతికోడి కూస్తే ఈ బసవన్న రంకెలేసుకుంటూ పరిగెడతాడంట. అప్పుడు కలియుగం అనేది అంతమవుతుంది అని చెప్పేసి ఒక స్టోరీ కూడా ఉంది. ఈ టెంపుల్ లోపల ఇంకా 3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు వీటితో పాటు నవగ్రహాలు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ప్లేస్ విజిట్ చేసేసాం. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాల్సి ఉంది, కాకపోతే అక్కడ బస్ ట్రబుల్ ఇచ్చింది. ఏమైందో తెలీదు, డ్రైవర్ సడన్గా స్టార్ట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకొక బస్ ఎక్కించారు. అండ్ ఎంటైర్ జర్నీ అంతా నించోనే ఉన్నాం మేము. సరే టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మేము నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయ్యాము. మమ్మల్ని నెక్స్ట్ భోగనందీశ్వర టెంపుల్కి తీసుకెళ్ళారు. భోగనందీశ్వర టెంపుల్. ఈ టెంపుల్ని 9-10వ శతాబ్దంలో నీలంబులు అనే రాజులు కట్టించారు. అండ్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇది మొత్తం ద్రవిడియన్ స్టైల్లోనే ఉంటుంది. ఈ టెంపుల్ చూసారు కదా, చాలా పెద్ద టెంపుల్. అండ్ ఇది మొత్తం 11 acresలో ఉందంట. ఈ టెంపుల్లో భోగనందీశ్వర్, అరుణాచలేశ్వర్, ఉమామహేశ్వర్ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్లో ఈ రథం కనిపించింది చూసారా, మొత్తం చెక్కతో. అండ్ ఇక్కడ దీనిపైన చెక్కారు కదా, అది కూడా ద్రవిడియన్ స్టైల్లో మొత్తం చెక్కారు. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది. అక్కడ నుండి ఫ్రంట్ కి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ లో ఒక చిన్న మండపంలా కనిపించింది. దానికి స్టెప్స్ కూడా ఉన్నాయి. అండ్ దాని ముందే కొన్ని చక్రాలు కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ నుండే మనం లోపల టెంపుల్ కి వెళ్ళాలి. అండ్ ఈ టెంపుల్ని నీలంబులు కట్టించారని చెప్పుకున్నాం కదా. ఈ నీలంబులు కట్టించిన తర్వాత నెక్స్ట్ రాజులు వస్తారు కదా, వాళ్ళు కూడా చాలా డెవలప్ చేశారు ఈ టెంపుల్ని. వాళ్ళు గంగలు, చోళులు అండ్ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ నెక్స్ట్ ఈ టెంపుల్ని చాలా డెవలప్ చేశారు. టెంపుల్ లోపలికి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఇది కనిపించింది. దుర్గామాతని ఊరేగిస్తున్నట్టు సెట్ చేశారు, చూడడానికి చాలా బాగుంది. అండ్ వన్స్ టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆ పిల్లర్స్, ఆ టెంపుల్ చాలా యునిక్. అండ్ ఇవి చాలా ఓల్డ్ టెంపుల్. అండ్ ఇక్కడ చిన్న నంది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చెప్పాం కదా ఆల్రెడీ 3 టెంపుల్స్ ఉన్నాయని, భోగనందీశ్వర్, అరుణాచలేశ్వర్, ఉమామహేశ్వర్ టెంపుల్స్. అండ్ ప్రతి శివలింగానికి ఆపోజిట్ లో నంది విగ్రహం కూడా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అరుణాచలేశ్వర్ టెంపుల్. టెంపుల్ లోపలే కాదు, టెంపుల్ బయట కూడా ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. మొత్తం ద్రవిడియన్ స్టైల్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఒక మండపం కూడా ఉంది. ఈ మెయిన్ టెంపుల్ బయట కూడా చిన్న టెంపుల్స్ ఉన్నాయి. అండ్ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ బయట లొకేషన్ చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్ లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఒక మెయిన్ మండపం కూడా ఉంది. చూడడానికి చాలా యూనిక్ గా ఉంది కదా. అండ్ ఇక్కడ ఇంకో మెయిన్ అట్రాక్షన్ కూడా ఉంది, అదే కోనేరు. చాలా యునిక్ అండ్ చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు దానికి లాకేస్ ఉంది, ఎవరిని ఎంటర్ చేయట్లేదు లోపలికి. మేబీ మెయింటెనెన్స్ ఏమన్నా చేస్తున్నారేమో, అందుకే ఎంటర్ చేయట్లేదు. అండ్ అక్కడ నుండి నెక్స్ట్ డెస్టినేషన్కి స్టార్ట్ అయ్యాము. అదే భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యూజియం అండ్ తమ్ 2 అక్కడే ఉంటాయి. అండ్ ఇక్కడ నుండి లెఫ్ట్లో వెళ్తే మ్యూజియం అండ్ స్ట్రైట్ వెళ్తే తొంభ వస్తుంది. అంటే అదే సమాధి అండ్ మెమోరియల్ పార్క్ అని కూడా అనొచ్చు. ఆల్మోస్ట్ అందరికీ ఈయన తెలిసే ఉంటారు. అండ్ ఈయన వచ్చేసి 1860లో పుట్టారు అండ్ 1962లో మరణించారు. వన్స్ ఈ ప్లేస్ విజిట్ చేసిన తర్వాత మనం మ్యూజియంకి వెళ్దాం. అండ్ ఈ మెమోరియల్ పార్క్ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ మ్యూజియం నుండి మెమోరియల్ పార్క్కి కొంచెం డిస్టెన్స్ ఉంది, నడవాలి.
అండ్ మనం మెమోరియల్ పార్క్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ అతని విగ్రహం కూడా ఉంది. అండ్ అక్కడ ఉంది కదా అదే సమాధి. వన్స్ ఇది విజిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోవాలి మ్యూజియం దగ్గరికి. అండ్ మ్యూజియంలో ఫొటోస్ అవి నాట్ అలౌడ్, తీయడానికి అవ్వదు. సో నేనేం తీయలేదు. అండ్ ఈ మ్యూజియం పక్కనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి హౌస్ కూడా ఉంది. అండ్ స్టిల్ మా బస్ అయితే రిపేర్ అవ్వలేదు. సో మేము వేరే బస్లో నించునే వెళ్ళాము. అక్కడ నుండి మాకు 4:30 అయింది. అక్కడ నుండి ఫుడ్కి తీసుకెళ్లారు, ఒక వెజ్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. అప్పటికే ఫుల్ ఆకలేస్తుంది. సో ఒక మీల్ చెప్పేసి తినేసాము. అక్కడ కూడా చాలా లేట్ చేశారు. ఆర్డర్ తీసుకోవడానికి లేట్ చేశారు అండ్ ఆర్డర్ తీసుకురావడానికి కూడా చాలా లేట్ చేశారు. అండ్ మేము ఫాస్ట్గా తినేసి నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రంగస్థల రంగనాథ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తున్న గరిస్తంభం ఏకశిలపై చెక్కిందంట. అండ్ ఈ టెంపుల్లో మనం విష్ణుమూర్తిని శ్రీదేవి అండ్ భూదేవితో కలిపి దర్శించుకోవచ్చు. అండ్ ఈ టెంపుల్ కూడా 1000 years ఓల్డ్ టెంపుల్. అండ్ దీని ఆర్కిటెక్చర్ కూడా ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది. మ్యాక్స్ ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్ని ద్రవిడియన్ స్టైల్లోనే ఉన్నాయి. ఈ స్తంభాలు ఇవన్నీ చాలా బాగా చెక్కారు. అండ్ ఇది చూడడానికి కొంచెం మనం ముందు చూసాం కదా ఆ టెంపుల్స్ లానే ఉంది. అండ్ ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత మన లాస్ట్ డెస్టినేషన్ ఈషా ఫౌండేషన్. అండ్ స్టిల్ మా బస్ అయితే రిపేర్ అవ్వలేదు. అండ్ మేము చాలా ట్రై చేసాం కాంటాక్ట్ అవ్వడానికి హెల్ప్ డెస్క్కి అవన్నీనా. ఎవరు అంత మంచిగా ఏమీ రెస్పాన్స్ అవ్వలేదు. మార్నింగ్ ఫస్ట్ టెంపుల్ విజిట్ చేయడానికి దిగాము అంతే. ఇంకా ఆ తర్వాత అసలు ఆ బస్సే ఎక్కలేదు. 30 minutes అవుతుంది అని చెప్పారు. మార్నింగ్ నుంచి ఆ 30 minutes అవుతూనే ఉంది కానీ బస్ అయితే రాలేదు. అండ్ మేమైతే మా ఫైనల్ డెస్టినేషన్ కూడా రీచ్ అయిపోయాము. హెల్ప్ డెస్క్ అసలు ఎవరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అయితే అస్సలు అర్థం కాలేదు. మేము 550 rupees పెట్టుకొని నించొని మొత్తం అన్ని ప్లేసెస్ కవర్ చేసాం. ఇది కొంచెం వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని అనిపించింది. అండ్ ఇదే మన ఫైనల్ డెస్టినేషన్ ఈషా ఫౌండేషన్. అండ్ చూసారు కదా వీకెండ్ వస్తే ఇది పరిస్థితి. చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు. అండ్ ఇప్పుడు అందరికీ ఈషా ఫౌండేషన్ అంటే తెలిసే ఉంటుంది. మ్యాక్స్ అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. సద్గురు గారు దీన్ని స్థాపించారు. అండ్ ఈ స్టాచ్యూ వచ్చేసి 108 feet ఉంటుంది. అండ్ ఈ శివ స్టాచ్యూని మనం మార్నింగ్ 6 to night 8 వరకు మనం దర్శించుకోవచ్చు. అండ్ ఇక్కడ లేజర్ షో కూడా ఉంటుంది ఎవ్రీడే 7కి. అండ్ అదైతే అస్సలు మిస్ కావద్దు, చాలా బాగుంటుంది. దీన్నే ఆదియోగి దివ్య దర్శనం అని కూడా అంటారు. ఇలాంటి శివుని స్టాచ్యూ కోయంబత్తూరులో కూడా ఉంటుంది. అండ్ దీన్ని రీసెంట్గానే ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. అండ్ ఇది ఇంకా డెవలపింగ్ స్టేజ్లోనే ఉంది. దీన్ని ఇంకా చాలా డెవలప్ చేయాలి. అండ్ ఇక్కడ మనం మహానంది ఇంకా త్రిశూలం కూడా చూడొచ్చు. ఈషా ఫౌండేషన్కి రావాలనుకుంటే వీక్ డేస్లో రండి. వీకెండ్స్లో అయితే చాలా ఎక్కువ మంది రష్ ఉంటారు. వీక్ డేస్లో ఇంత రష్ అయితే ఉండదు. Years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. When intensity peaked, he became utterly still.
బాగానే ఉంది, మేము ఎక్కిన బస్సు మాత్రమే ఇలా ఉంది. అండ్ మనకు ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో సేమ్ అక్కడే అదే ప్లేస్లో డ్రాప్ చేస్తారు. అండ్ ఈ ప్యాకేజ్ కోసం అండ్ ఈ ట్రిప్ కోసం మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.